మేస్త్రికి తొందర పని చేయమంటే చేస్తలేడు. ఈరోజు న్యూ ఇయర్ రోజు ఇట్లా రమ్మన్నా నేను ముందే. ఇప్పుడు టైం వచ్చేసి 10 అవుతుంది, వస్తా అన్నాడు. ఇప్పుడు దాకా రాలే. నేను ఒక 15 రోజుల ముందు పని స్టార్ట్ చేసినప్పుడే చెప్పిన, అన్న ఇట్లా ఇల్లులకి తొందర ఉందనా, వాళ్ళకి ఎంత తొందర చేసిస్తే అంత మంచిదనా, సండే చూడకు మండే చూడకు ప్రతిరోజు వచ్చి పని చేసుకోనా, న్యూ ఇయర్ రోజు ఇట్లా రా అన్న అని మొన్ననే చెప్పిన. రీసెంట్లీ 3 రోజుల ముందు నేను ఇక్కడికి వచ్చినప్పుడే చెప్పిన ఆయనకి. సరే అన్న వస్తా అన్నాడు. ఇప్పుడు టైం చూసుకుంటే 10 అవుతుంది. ఇప్పుడు ఫోన్ చేద్దామంటే ఇట్లా నాకు ఎందుకు ఆయనకు ఒకటే ఫోన్ చేసి ఎందుకు దమ్ చేయాలన్నట్టు ఇట్లా అనిపిస్తుంది. కానీ వీళ్ళేమో ఇంటి వాళ్ళు ఇప్పుడు మనకు పని ఇచ్చిన వాళ్ళు ఊరుకోరు కదా, తొందర కావాలంటారు. ఇప్పుడు కాల్ చేస్తాను నేను ఆయనకి, ఏం చేస్తాడో చూద్దాం. ఏం రిప్లై చేస్తాడో ఇట్లా తెలియదు నాకు. ఆయన ఈ టైంకి వచ్చేస్తుండే, 9 గంటల వరకు వస్తుండే ఆయన. ఇప్పుడు వచ్చేసి 10 అవుతుంది. మళ్ళీ ఏమంటాడో నైట్ మళ్ళా డించకైండో పార్టీ చేసుకొని ఏమో మళ్ళా తెలియదు. అది ఇట్లా 10 అవుతుంది, వస్తే 9 గంటల లోపు వచ్చేసేటోడు. ఇంకా ఫోన్ అయితే లేపుతలేడు, రింగ్ అయితే అవుతుంది. రింగ్ అవుతుంది, ఫోన్ లేపుతలేడు. ఇంకోసారి కాల్ చేద్దాం, చూద్దాం కాల్ చేసి. ఇంకా ఫోన్ అయితే లేపుతలేడు మన లోకేష్ మేస్త్రి. ఫోన్ నేను చెప్పినా, ముందే చెప్పినా, అన్నా చూడనా ఎంత తొందర చేసుకుంటే అంత మంచి అన్న, ఇల్లు తొందర కావాలంటారు. అంటే సరే అన్న వస్తా అన్నాడు. ఫస్ట్ ఏమో అన్న నేను న్యూ ఇయర్ ఇట్లా చేసుకొద్దా అన్న ఫ్యామిలీతో అన్నాడు. ఆ తర్వాత అన్న ఇట్లా మళ్ళీ మనకి వాళ్ళకి తొందర చేయాలన్న పని అంటే సర్లే అన్న వస్తలే అన్న అన్నాడు. మళ్ళీ ఇప్పుడు ఫోన్ ఇట్లా లేపుతాడు. టైం వచ్చేసి 10 అవుతుంది. ఇంకా ఎంతసేపు, ఇక ఇంకొక గంట అయితే రాడు ఆయన. వచ్చి ఇట్లా వేస్ట్ 11 అయితే. మళ్ళీ చీకటి తొందర పడుతుంది కదా, చలికాలం కదా, చీకటి తొందర పడుతుంది. మళ్ళీ బయట సైడ్ చేసుకోలేడు, లేపుతలేడు. ఇంకోసారి ప్రయత్నిద్దాం, చూద్దాం ఏం చేస్తాడో అని. ఆయనకి ఇట్లా కష్టం ఉంది కానీ ఏం చేస్తాం, ఇక వాళ్ళు ఇంట్లోకి తొందర ఉంది అంటారు కదా, అట్లని మనం ఆయనకి ఇట్లా దమ్ చేస్తున్నాం. లేకపోతే ఆయన ఇట్లా న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకోవాలి కదా ఫ్యామిలీతో. ఎట్టయినా తిరుగుతారు చాలామంది. అబ్బో స్విచ్ ఆఫ్ చేసేసి ఏం చేద్దాం ఇప్పుడు. ఆయన ఇంటికాడ పోయి తీసుకొస్తా, ఎట్లయినా తీసుకొస్తా. 10:30 కానీ 11 కానీ. ఈరోజు కొంచెమైనా పని చేసినాం అనుకో, ఇంట్లోకి ఇట్లా కొద్దిగా సంతోషం అనిపిస్తుంది. వీళ్ళు ఒక్కరోజు ఇట్లా రాకుండా చేస్తలేరు అన్నట్టు పని మంచిగా చేస్తారు అనుకుంటారు. ఇప్పుడు ఆయనకి ఇంటికా నేను తీసుకొస్తా, ఇట్లా ఆటో ఉంది మన తన, ఆటోలో లేపుకొచ్చేసాం లోకేష్ మేస్త్రిని. ఆడ పోయినాక ఏం చేస్తాడో మళ్ళా, నేను రానంటాడా మళ్ళా ఇంటికా నుంచి ఎడికాడ వెళ్ళిపోతాడా మనం చూద్దాం ఆడికి పోయి. ఇక సరే చూద్దాం, అయితే ప్రయత్నిస్తాం. వాళ్ళ ఇంటికాడ పోయి చూద్దాం. ఇంటికాడ ఉంటే పనికి వస్తాడు మన లోకేష్ మేస్త్రి. అంటే ఇల్లు పెడితే ఇప్పుడు దమ్ ఉంది. ఈయన అప్పులు తీసుకున్నట్టే చేస్తుండే ఆయన. పోదాం, ఇంటికాడ ఉందాం అంటే ఇంటికి వచ్చింది అలా తోలుకోతున్నావు అన్న. ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేసినావు? ఫోన్ స్విచ్ ఆఫ్ లేదన్నా, చాలానే ఉంది. స్విచ్ ఆఫ్ చేసినావు? స్విచ్ ఆఫ్ చేస్తా అన్న. ఇగో ఇవాళ హ్యాపీ న్యూ ఇయర్ అన్న, కొత్త సంవత్సరం. అందరు కొత్త సంవత్సరం చేసుకుంటారు. ఏముంటుంది అన్న, పనికి రా, 6 గంటల వరకు చేసుకో, సాయంత్రం ఇంకా 4 గంటల 10 గంటల వరకు గుడికి పోతారు. 6 గంటలకి ఇట్లా పోవచ్చు ఫ్యామిలీతో మంచి గుడికి అక్కడిక్కడే తిరగానికి పోతారు. నువ్వు ఏందన్నా పని ఒక్కడే. ఫోన్ బంద్ పెడితే ఇల్లు పెడితే ఇంటికి వచ్చేసినావా? నేను నన్ను చూసి పారిపోతావేమో అనుకున్నా. నేను ఏమన్నా అప్పు తీసుకున్నానా పారిపోనికి? నిజాయితీకి పని చేస్తా నేను. ఏమన్నా నన్ను చూసి అట్లకెళ్ళి అట్లా ఇంకల్కి దారి ఉంది కదా, ఉంది కానీ పోనా పోతావేమో అనుకున్నా. నిజాయితీకి బతుకుతానా కష్టం చేసి. సరే పోదామా, వస్తున్నావు కదా? నడిపోదాం. మళ్ళీ లేబర్ లేరు అవి లేరు అన్నావు కదా. ఏమన్నా నడు. సరే రైట్. ఏందన్నా ఇల్లు మా పారకాడు చుట్టూ వేసిండు. ఫోన్ బంద్ పెడితే ఇల్లు వస్తే ఇంటికాడికి వస్తావా నువ్వు? ఫస్ట్ మనం 15 రోజుల ముందు పని స్టార్ట్ చేసినప్పుడే చెప్పినా ఇంట్లోకి తొందర ఉందని. నీకు మొన్న ఇట్లా చెప్పినా కదా, మొన్న 3 రోజుల ముందే చెప్పినా, అన్న రావాలన్నా, న్యూ ఇయర్ లేదు, సండే లేదు, మండే లేదు, ప్రతిరోజు పని చేసుకుంటే వాళ్ళకి ఇంత తొందర చేసేస్తే అంత మంచిది అని చెప్పినా నీకు. అట్లా నీకు మొన్న చెప్పినా, నేను వచ్చినావేమో అనుకోని నేను తొందర వస్తే 10 అవుతుంది టైము, ఇంకా నువ్వు నాకు ఆడ సైడ్ మీద కనిపించలే. అట్లా నేను ఫోన్ చేసిన, ఫోన్ 3 సార్లు చేస్తే నువ్వు లేపలే. 3 సార్లు స్విచ్ ఆఫ్ చేసినావు ఫోన్. నేను మళ్ళా
కొత్త సంవత్సరం రోజు పని చేస్తారా అన్న? అన్న బాధ నాకు ఇట్లా తెలుసు అన్న, నువ్వు ఫ్యామిలీతో తిరుగుతావు అనుకున్నా. ఎందుకంటే ఇప్పుడు మనకు ఫస్ట్ ఇంపార్టెంట్ నేను ఫోన్ బంద్ పెట్టిన రాడు నా ఫోన్ బంద్ పెడితే అనుకున్నా, కానీ నీ అంత డేంజర్ నేను చూడలేప్ప. లేదన్నా, ఇప్పుడు మనము ఎంత తొందర పని చేసేస్తే వాళ్ళు రేపటి వేరే వాళ్ళకి ఇట్లా చెప్తారు, వాళ్ళు సండే కూడా పండుగ కూడా మంచిగా పని చేస్తారు, ఏ రోజైనా చేస్తారు అన్నట్టు తొందర పని చేయించుకునే వాళ్ళు ఉంటారు కదా. మాకు ఇట్లా తొందర కావాలో, నెల రోజులలో పెళ్ళి ఉంది మా కొడుకుదో బిడ్డదో అంటే అప్పుడు మనకి రీచ్ అవుతారు వాళ్ళు వచ్చి మనకి ఇట్లా మీరు తొందర పని చేస్తారు మంచిగా పని చేస్తారు అని మన దానికి వస్తారు. ఒక్క రోజు లేట్ అయితే ఏమవుతుందా అన్న? నువ్వు ఇంటికాడికి వచ్చి ఇప్పుడు లేబర్ ఏడా దొరుకుతారు మనకు? మా పాలగాడు డుమ్మ చేసిండి అలా ఏడికెళ్తాం లేబర్ చెప్పు. ఇప్పుడు లేబర్ అడ్డలు దేనికి ఉన్నారన్న? ఇప్పుడు లేబర్ అడ్డాలు ఉన్నాయి కదా, ఆ నుంచి పట్టుకోసం ఒక రోజుకి ఏముంది తీసుకొని ఎట్లా అట్లా తిప్పలు పడదాం. నువ్వే పట్టుకొని వచ్చేసాను, నేను అడ్డ మీదకి రాను. ఎందుకు? నువ్వు మాట్లాడితే వాళ్ళకి పడదా? లేదు, నాకు లేబర్ అడ్డ మీదకి పోయి లేబర్లకు తేవాలంటేనే చిరాకు కుడుతుంది అన్న. ఎందుకు? నా పాత లేబర్ పాలగాడు ఉంటేనే పని చేస్తాను నేను. ఆయన పని మంచిగా చెప్తారు కానీ ఆయన మొన్ననే చెప్పిండు, నేను రాకుండా కానీ నడుస్తా కానీ నువ్వు రాకపోతే నడవాలన్నాడు. ఎట్లా అంటే స్కూల్లో సార్ రాకపోతే స్కూలు బంద్ చేయరా ఇది అన్నాడు, పిల్లలు రాకపోతే బంద్ చేయరా అన్నాడు. ఏమో అట్లా కాదన్నా, ఇగో పిల్లలు రాలని స్కూల్ బంద్ కాదు, సార్ రావాలి తప్పదు. అదే నా పరిస్థితి, అదే నేను అది మర్చిపోయినా, అందుకే అట్లా చెప్పినా. ఇప్పుడైతే లేబర్ అడ్డ దగ్గర పోయి చూద్దాం, లేబర్ని పట్టుకోదాం, మంచి లేబర్ని పట్టుకోదాం. ఎందుకంటే ఈరోజు ఇక శివన్న వస్తలేడు కదా, మన శివన్న వస్తలేడు. ఇంకొకటి ఇస్పాంజీలు తీసుకోవాలి, బొంబాయి జాడకట్టలు తీసుకోవాలి. రావాలి అయితే ఈరోజు హార్డ్వేర్ షాప్ ఓపెన్ ఉంటాయి. మనకు ఆఫర్ ఇస్తారా? కొత్త సంవత్సరం ఆఫర్ అడగాలి, ఆఫర్ ఉందా అని. ఏమైనా గిఫ్ట్ ఇస్తారా మనకి? మన ముఖ్యమంత్రులు మిస్త్రీ పని చేస్తాం, ఎవరు ఇస్తారా నా గిఫ్ట్లు? గుంపు మేస్త్రేనా మనం? ఇప్పుడు నువ్వు ఇచ్చేది ఉంటే నువ్వే గిఫ్ట్ ఇవ్వాలి. కొత్త సంవత్సరం రోజు పని చేపిస్తున్నావు. ఏం కావాలి? 2 ఫుల్ బాటలు కావాలా? నేను తాగానా ఫుల్ బాటలు? నేను నైట్ నోట్ ఇచ్చాక అనుకున్నామో ఫోన్ లేపుతలేవు, ఇక రావేమో అనుకుంటున్నా. నువ్వు వస్తే ఇగో ఇట్లా ఊపుకుంటూ వస్తుండే అని. నాకైతే నువ్వైతే రావనుకున్నా, నువ్వు కాగానే పోయి పారిపోతావు అనుకున్నా. ఎందుకు పారిపోతా అన్నా? పనికి రావాలని లేకుండే కదా నీకు ప్రస్తుతానికి. అట్లాంటి నేను ఇట్లా తప్పదు కదా, నువ్వు ఇంటికాడికి వచ్చినాక నీకు ఇజ్జత్ ఇవ్వాలి కదా. నేను అదే అంత దూరంకి వెళ్ళి వచ్చినావు, నేను పారిపోయినా అనుకో, మళ్ళీ రేపటి రోజు నువ్వు అనవా? ఇప్పుడు 10:30 అవుతుంది, అంత కొంచెం పని జరిగినా కానీ వాళ్ళు సంతోషిస్తారు ఇంట్లో. అదే ప్రతిరోజు వచ్చి మంచిగా పని చేస్తారు అన్నట్టు ఉంటది వాళ్ళకి కదా. కరెక్ట్. అని నాకు ఇట్లా నీ బాధ అర్థమవుతుంది. కొత్త సంవత్సరం ఇట్లా నువ్వు ఇట్లా తిరిగితే మంచిగా ఉంటుంది. అది కాదు, నా బాధ అర్థం చేసుకుంటే నువ్వు ఇంటికి రాకపోతుండే అలా. ఇప్పుడు వచ్చినావు, నువ్వు ఇంటికి వచ్చినావు. రేపటి నాడు మనకి ఎట్లా తొందరగా పని చేసేటోళ్ళు ఎవరంటే మనం చూపెట్టాలన్న. ఇప్పుడు నీకు ఇల్లు చూపెట్టు తప్పు అయిపోయింది, ఇంకోసారి ఏడారా పని చేసింది అనుకో, ఎవరు చూపెట్టానన్నా జిందగీలో ఇల్లు. అట్లా కాదన్నా, ఇల్లు చూపెట్టి మంచి పని చేసిన తప్పైపోయింది. నీకు ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినావు 2 సార్లు కాల్ చేయంగానే. ఇల్లు చూపెట్టి నాకు ఒక మంచి పని చేసిన తెలుసా నువ్వు నాకు? లేకపోతే ఇంటికాడ రాకపోతుండే నేను. అదే ఇంటికాడికి వచ్చి లేపుకొని పోతున్నా కదా ఆటోలో నీకు. ఇప్పుడు ఇగో ఇంటికాడికి వచ్చి లేపుకొని పోతున్నా. ఫోన్ బంద్ పెడితే రాడేమో అనుకున్నా నేను. సరే టిఫిన్ చేద్దాంలే అటు పోయి. నువ్వు ఇంత సడన్ గా వస్తా అనుకోలేప్ప. లేదన్నా, ఇప్పుడు మనకి ఆడ తొందర అని పని చెప్పినా కదా నీకు. అట్లా నీది ఏముందంటే ఇంటర్తో నా మంచి పేరు రావాలని నీది ఒక్కటే కోరిక ఉంది, కానీ మిస్త్రీ ఎక్కడ పోని పని జరగాలని ఉంది. ఇప్పుడు నా మంచి పేరు వస్తే నీకు ఇట్లా పని తొందరగా వస్తాయి కదా. నువ్వు ఇట్లా ఎటు పడితే అటు వస్తావు, నాతో పాటు రావా? నీకు ఎక్కువ పేరు వస్తుంది, నాకు చాలానే వస్తుంది. కాదన్నా, బిల్డర్ కదా, నా బిల్డర్ కి ఎక్కువ పేరు ఉంటది. నాకన్నా ఎక్కువ ఎవరు కనిపిస్తారా? నువ్వు కనిపిస్తావు. నేనే కానొస్తా. నిన్ను మెచ్చుకుంటారు, అమ్మ ఓ బిల్డర్ సేపి వచ్చా అని వాళ్ళు అట్లా మాట్లాడుకుంటారు, మంచిగా పని చేసిండని. ఓ లోకేష్ మేస్త్రి జో బోలే ఓ కామ్ కరా నై బోల్కే भी नहीं అన్నట్టు పని చేస్తావు కదా నువ్వు. ఇది చేయి కొద్దిగా అది అంటే వేరే వాళ్ళు చిడిపిడి అయిపోతారు. చిడిపిడి అయిపోయి అది మా లెక్క కిందికి లేదు, అది మేము కట్టాము, దాని పైసలు అలాగా, దాని లెక్క అలాగా మేము అది మాట్లాడలే అంటే
నువ్వు అట్లా లేవు కదా. లేదమ్మా చేసేస్తామమ్మా అది ఇట్లా అయిపోతాయి కూర్చునే అంటావు నువ్వు అంతే. అదే మంచితనం, అది మంచితనంతో ఉంటున్నావు కానీ కొద్దిగా పని అనేది స్లో చేస్తున్నావు అంతే. వాళ్ళకి అది పని మంచిగా తలకేన వస్తుంది నాకు. ఎంత పని చేస్తే స్లో అంటున్నా నువ్వు. మిషన్ ఉంటుందా అన్న? ఇలా కొత్త సంవత్సరము 2004 అయింది, 2005 వచ్చింది. 2004 కాదు 2005 కాదన్నా, 2025 ఇది. అయిపోయి నువ్వు తాగినావు నైట్ నాకు తెలుసు. 25 అన్న ఇది మళ్ళా 2004 అంటున్నా. నువ్వు వచ్చినందుకు హైదరాబాద్ లో ఏమేమో అంటున్నా నాకే అర్థమైతలేదు. అర్థమైంది నాకు. నువ్వు పారిపోదాం అనుకున్నావు, ఇక ఎటు లేకుండా అమ్మ చూసి చేసి అన్నట్టు వచ్చేస్తున్నావు అంతే. ఇగో ఎంటికలు కూడా ఎట్లా అయినాయి ఊసిపోతాయనే. ఇక పని అట్లాంటిది సిమెంట్ మొత్తం నెత్తి మీద పట్టదు అనుకో ఊసిపోతా ఉంటాయి. అవి నావే పోయినాయి, చాలా పోయినాయి నావి ఎంటికలు. ఏం చేద్దాం? నీకు ఎందుకు పోయినా అంటే నీ బాడీ వేడి ఉంది అందుకు పోయినాయి, హీట్నెస్ వల్ల పోయినాయి. అందుకే వేడి ఐటమ్ తినకు. వేడి ఐటమ్ నాకు గుడ్ అంటే ఇష్టము. అందుకే డైలీ గుడ్డు చికెన్ తినకు. నువ్వు మళ్ళీ ఎంటికలు వస్తాయి, ఇగో నాలుగు ఎంటికలు వస్తాయి. అయితే నేను గుడ్డు చికెన్ ఎక్కువ తింటా. ఇట్లా ప్రోటీన్ అంటారు కదా నాకు గుడ్డు చికెన్, అట్లని తింటా. బలం కోసం తింటా. బలం ఏమొస్తుంది అన్న పొక్క చికెన్ తింటే? మెదడు పోతుంది చికెన్ తింటే. కాలు చేతులు లూజ్ అయిపోతాయి, ఇట్లా అయిపోతాయి, ఇట్లా 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 అయిపోతాయి, లూజ్ అవుతుంది మొత్తం కెమికల్ కోడలు కదా. ఇప్పుడు నా బాడీ టైట్ ఉంది కదా, తాపి కొట్టి కొట్టి అట్లా వచ్చేసింది బల్స్, ఇట్లా వచ్చేసింది. నీది ఎట్లా వచ్చిందా? అది ఇగో లేదన్న, నాది ఇగో మెత్త పిండి లేక. మనం ఏ బరువు పని లేపలే, బరువు పని చేయలేదు. అందుకే బరువు పని చేయాలన్న అప్పుడప్పుడు కండలు ఎరుగుతాయి. చేద్దాం. ఇప్పుడు లేబర్ లేదండి, నన్ను లేబర్ చేస్తాం ఏంది? ఇప్పుడు అదే పని మళ్ళీ లేదు నేను చేయ, నా వల్ల కాదు అది. మనం పట్టుకోసాం ఎట్లనైనా అట్లా. నువ్వు పట్టుకొని వస్తావో ఎలిమినార్ ఉంది ఒక లేబర్ అట, పక్కనే సరూనగర్ ఉంది గాంధీ బొమ్మ. దానికి అదే మొత్తం నాకు సంబంధం లేదు. నువ్వు సరూనగర్ పోతావా ఎల్బీనగర్ పోతావా సంబంధం లేదు. లేబర్ తెస్తే మంచిగా, లేదంటే నీకే ఉంగ పెడతా నేను ఇలా. మనం చేయం పని. నా ముఖం చూస్తే ఏం కాదన్న, నువ్వు చూడొచ్చు కోపం మీద ఏం కాదు, కానీ సరిగ్గా పని చేయాలి కదా. నువ్వు నీతో చేపిస్తున్నాను, నా మీద పగ తీసుకుందాం అనుకుంటున్నావా ఈరోజు? నీకు లేబర్ దొరకలే అని వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? తర్వాత మళ్ళీ ఇంత దూరం తీసుకెళ్ళి ఇప్పుడు నువ్వు ఏ కొంత నేను వెళ్ళిపోతా లేబర్ దొరకాలి అని. నేను లేబర్ని పట్టుకొస్తా. సరే పట్టుకొని రాకపోతే నువ్వేయాలి లాస్ట్. సరే మేస్త్రి ఈరోజు ఈ పని చేస్తావా? నిన్న మొత్తానికి మొన్ననేమో కింది చేసినావు, నిన్న అది పైది చేసిన. మొత్తం పని చేసినావు, బాగానే చేసినావు. నిన్న కొద్దిగా ఫాస్ట్ చేసినట్టు అనిపిస్తుందా? ఏమో నా పై పని ఉరుకుతలేదు, నీకంటే మెల్లగా చేస్తా నీకు అనిపిస్తుంది. అయితే ఈ ముక్క చేస్తావా ఈరోజు? లేనా ఇలా లేబర్ రాలే, లేడీస్ ఉంది అడ్డ మీదకి వెళ్ళి తెచ్చిన. రేపు అరగడు వస్తాడు కదా, రేపు వేసేస్తా అది చేస్తావా? ఇలా ఇది దుబారా వేస్తా. నిన్న ఈ గోడ ఇట్లా లేపినట్టున్నావు ఆడ. గోడ పెట్టేసిన పని మంచి పని చేసినావు. నిన్న బాగానే చేసినావు నేను రాకపోతే. మళ్ళా చేయాలి కదా. ఎందుకు చేసినావు నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఈరోజు రావద్దు అనుకున్నా, రావద్దని పని చేసిన. నువ్వు తోలుకొని వచ్చినావు కదా నా, ఏం చేద్దాము. నిన్న పని అయితే తొందరగా చేసిండు, కొద్దిగా ఫాస్ట్ చేసిండు. ఈరోజు రావద్దని ప్లాన్ చేస్తాడు. ఇంటికాడ ఉంటే ఇగో మా బిడ్డ తొక్కింది చూడు పోకు పని కానీ ముగ్గుదా. ఏం చేస్తామన్నా ఇగోనా, ఇప్పుడు తొందరగా పని చేసినాం అనుకో మనకే మంచిది. అన్న మంచి పేరు వస్తుంది కానీ ఫ్యామిలీకి చూసుకోవాలి కదా. అది ఇట్లా ముఖ్యమే అన్న. ఈరోజు ఒక్కరోజు అంతే. నెక్స్ట్ సండే రాకిగా. మొన్న సండే తీసుకొచ్చినాం కదా రామని. పైన ఏం పెట్టి బట్టలు వేసారా? బట్టలు వేసుకున్నట్టు ఇంటిగా, ఎందుకంటే ఇక వాళ్ళకి జాగలేదు కదా ఆరబెట్టుకొని బట్టలకి. ఇట్లా కొన్ని రోజులు బట్టలు ఉతకని చెప్పనా? సరే చెప్దాంలే, చెప్పు. కొన్ని రోజులు ఉతకని చెప్పు. సరే ఇప్పుడు నువ్వు దుబారా చేస్తా అంటున్నావా? దుబారా చేస్తా. ఈ పక్కకి చేస్తావా అవతల పక్క? ఈ పక్కకి చేస్తావా? అవతల పక్క చేస్తే మళ్ళీ మనం ఆ టాపర్లు అవన్నీ వేసుకోవాలన్న మంచిగా ట్యాంక్ మీద. సరే అన్న వేద్దాం. ఎందుకంటే మొన్ననే నీకు చెప్పిన, నువ్వు సాఫ్ అయితే వేసినావు కానీ ఆయన పైనకి రాలే. పైనకి వస్తే కొద్దిగా బాధపడేటోడు. సరే వేద్దాం. ఇగో ఈ పక్క దుబారా అవుతుంది. ఈ రోజు అయిపోతుంది. ఇది ఈ రోజు మొత్తం అయిపోతా కింది వరకు దుబారా? కింది వరకు అయిపోతుంది.
సరే సరే చూద్దాం. చూసుకుంటూ ఉన్నాడు నా పని అవుతుందా లేదా సరే నాగిట్లా ఈరోజు ఏడా పోయేది లేదు. ఏడ వేయలేదు, మళ్ళీ సాయంత్రం దావత్ ఇస్తున్నావు ఇస్తలేవు నువ్వు. ఇద్దామన్నా, ఏం కొత్త కావాలి చెప్పు. సంవత్సరానికి తోలుకొని వచ్చినావు, సరే. పని చేపిస్తున్నావు, ఏం కావాలి చెప్పు. ఫోన్ బంద్ పెడితే ఫోన్ ఇంటికి వచ్చి లేపుకొని వచ్చినావు నువ్వు నన్ను. అవన్నీ చేసినా సరే, ఆ. ఇప్పుడు నీకు ఏం కావాలి అది చెప్పు. ఏమిస్తావు నీ ఖుషితో నీ అన్న అడుగుతాను అన్న, నువ్వు ఆలోచించాలి. మన ఆలోచించి కాదన్నా. ఇగో మన ఇప్పుడు- పనులకు మనం ఇప్పుడు ఖుషి పెట్టాలని నేను ఉండాలి. తినేది ఒకటి, నా నాలుక రుచి వేరు, నీ నాలుక రుచి వేరు. నాకు నచ్చింది నీకు నచ్చదు, నీకు నచ్చింది నాకు నచ్చదు. అదిరా నచ్చేది, మళ్ళా ఆ? అదిరా నచ్చేది. అర్థమవుతుందా నీకు? ఆ, నా నాలుక రుచి వేరు, నీ నాలుక రుచి వేరు. అది కరెక్ట్ అన్న. మళ్ళా నీకు నచ్చింది చెప్తే అది చూద్దాం. సరే చెప్తా మధ్యాహ్నం. సరే. ఇప్పుడు ఏం తీసుకొచ్చినావు అనేవి? ఈ స్పాంజ్లు బొంబాయి జాడకట్టలు, ఒక జాడకట్ట 35 రూపాయలు అంట. ఆ స్పంజ్ కట్ట ఈ స్పాంజ్ కట్ట 15 రూపాయలకు ఒకటి. ఆ. ఆ, ఎంతసేపట్లో అవుతుంది పని ఇప్పుడు? సాయంత్రం దాకా అవుతుంది అన్న. మొత్తం కింది వరకు అవుతుంది అంటావా? అవుతుంది, చేస్తా. చేస్తే మంచిగానే. ఇదేముంది? ఇది మన కెమికల్ కెమికలా? నీకు ఒక బాక్స్ కావాలి అన్నాను కదా. నాకు బాక్స్ కావాలి. అది ఇట్లా ఇచ్చేసిన ఒక బాక్స్ ఇట్లా. పని చేస్తున్నా. మోటార్ చాలు కరో, మోటార్ చాలు కరో. మా మేస్త్రి అయితే గోవా ఎక్కిండు, గోవా ఎక్కి దిగుతుండు. మెల్ల మెల్ల జాగ్రత్తగా దిగు, చూసి చూసి. ఓ మెల్ల మెల్ల. ఆ లోకేష్ మేస్త్రి అన్నా ఆడికెళ్ళి దిగి మళ్ళీ ఈడికెందుకు కూతున్నావు? అక్కడ తడకలు ఉండే అన్న, తడకలు తీసుకున్నా. ఇక్కడ దుబారా వేసేది డబల్ కోటు. అయితే ఈడెక్కాలా నువ్వు ఇప్పుడు? ఈడ ఎక్కాలి. ఇగో పక్కల ఇంటి, ఇగో ఇది ఇట్లా కప్పేసేయాలి మాల పడకుండా. మంచి పని చేస్తున్నావు. కొద్దిగా పెద్ద లేదా టాపర్ మనకి? లేదన్నా. అయ్యో, జాగ్రత్తగా ఎక్కువ. ఈ మెల్లంగా ఎక్కుతున్నానా, చూసి. కొంచెం లావైనా ఎక్కడికి శాతం అయితే లేదు. అదే పొట్ట వచ్చేసింది కదా, దానివల్ల కొద్దిగా కష్టం అవుతుంది. ఏం చేయాలన్నా? ఏం చేసేది ఏముండదు, ఇక పొట్ట వస్తే ఇక ఆ పొట్టతో ప్రయాణం అవ్వాల్సిందే ఇక జీవితాంతం. కొద్దిగా కష్టపడితే పొట్ట తగ్గుతుంది కానీ, కొద్దిగా కష్టపడితే పొట్ట తగ్గుతుంది కానీ కష్టం కొద్దిగా కష్టం కదా. ఇంకా ఇంకేం లే, ఇక మంచిగా గోవా కట్టు, చూసి జాగ్రత్తగా కట్టుకో. ముందే కొత్త సంవత్సరం నిన్ను తీసుకొస్తా. ఏం కాదులే అన్న, నువ్వు తీసుకొని వచ్చినంటే నాకు పైసలు బి వస్తున్నాయి పాటు. చాలా కష్టపడుతుంది గోవా కట్టింకే. అట్లా కట్టకపోతే ఏమవుతుంది అన్న? ఆడ అట్లా కట్టకపోతే ఏమవుతుంది? కట్టుకుంటే మనం సేఫ్టీ, కట్టకపోతే ఇంటర్ పర్సన్ బిల్డర్ పర్సన్ మిస్త్రీ పడ్డాడు కదా అని. అందుకే కట్టుకోవాలి. ఇగో 10 నిమిషాలు లేట్ అయితే పర్వాలేదు, కట్టుకొని పని చేసుకోవాలి మనం. అది కరెక్టే. మొన్న మా ఫ్రెండ్ నాయన పడ్డాడు బడంగపేట్ల. లేబర్ ఏమో తాడు కట్టిండో లేదో, అన్నం తిన్నికి 5 నిమిషాలు తక్కువ ఉంది ఇంకా టైము అని ఎక్కిండు. తడక జార పడ్డాడు. ఇగో ఈడ బొక్క ఎరిగింది తొడకల. అట్లా ఉంటుంది. తాడు కావాలా? తడకే కావాలన్నా? తడక వీళ్ళు అడిగితే తడకేస్తలేరు, ఏమి ఇస్తలేరు. నేను ఇవ్వగలుగుతానా? నువ్వు ఇస్తావనా? ఈ పని చేసేసి నువ్వు బిల్డర్ అయినావునా? నేను అట్లా చేయాలి. ఫస్ట్ క్లాస్లో ఇంజనీరింగ్ క్లాస్ చదువుకొని బిల్డర్ అయ్యా. అట్లా కాదన్నా. ఇస్తున్నావు తడక? తడకే మళ్ళీ తడకే తొందరగా, టైం అవుతుంది, ఆకలి అవుతుంది, తినబెడతానా తినబెట్టాలేను. తెస్తప్పుడు ప్రేమతో ఇది నా పేరు బదలాం చేస్తున్నావు. నీ పేరు తడికిసినాక చెప్తావు. చెప్పు. తాడి ఇట్లా ఇవ్వాలి మేస్త్రికి. తాడి ఇది తాడు కాదు. ఎట్లా ఇస్తావా? మంచిగా ఇవ్వాలి. ఎట్లా ఇవ్వాలి? మంచిగా ముద్దు పెట్టియాలా తాడికి? ముద్దు పెట్టొద్దానా? తాడికి ముద్దు జాగ్రత్తగా కట్టుకో. ఏంటండి నువ్వు టిఫిన్ తినిపానన్నా? మళ్ళా నువ్వే రానన్నావు ఇందాక. పోదాం పా మళ్ళీ ఇప్పుడు ఇట్లా. ఇగో ఒకళ్ళ ఇంటికి చుట్టాల ఇంటికి పోతాం. తినునైనా అంటే తింటాం మనం. వద్దమ్మా అంటే వాళ్ళు ఏం చేస్తారు, గిన్నెలో పెట్టిస్తేనే తింటాం కదా. ఇప్పుడు ఈడ గిన్నె ఏడ దొరికితే మనకి, మనం హోటల్కి పోవాలి, ఆడ పోయి తింటే అవుతుంది. నువ్వు తీసుకోయినా హోటల్కి ఖాళీ
పోదామా 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 అంటున్నావు. పోదామన్నా, నువ్వే రాలే. నేను ఉందా అంటానా, నీ మనసులో తినేటది ఉంటే చక్కగా తీసుకుని పోయేది ఉండే. నేను తీసుకోపోతున్నా. అయ్యే నాకు మళ్ళీ లేట్ అవుతుంది, నేను ఒక్కనే పని చేసేదామని నువ్వు చెప్పినావు. నువ్వు అడదా ఉందంటామా అన్న, నువ్వు నమ్ముతావా? ఉందంటాం, నువ్వు నమ్ముతావా? సరే, నీకు మొత్తం కోపం ఉంది, అట్లా నా పేరు బదలం కోపం ఏం లేదన్నా. న్యూ ఇయర్ రోజు పనికి తీసుకొచ్చిండు. అదిరా కోపం ఉందన్నా, ఈడ ఉంది, ఈడ ఎక్కింది. ఆ కోపం ఉంది, నాకు అర్థమవుతుంది. నువ్వు నీ మాట ఇంకొకటి తడికేనా? తడిక లేదు ఇక్కడ. ఇక పని చేపిస్తున్నావు, తడకలు లేవు, ఏం లేవు, దా దా పని కంటావు. అవతల సైడ్ వేసుకున్నావు, ఇగో తడకలు లేవు అని ఖాళీ పేరు బదలం చేస్తుండ్రు. ఈడేసుకుని తడకలు, ఈడ 3 వేసుకుని తడకలు, మళ్ళా ఇంకో బొంగులు కాదు, నేను తడకలే చూపెట్టినా. నేను ఫస్ట్ క్లాస్లో ఇంజనీరింగ్ క్లాస్ చదివినా, నాకు తెలియదా మళ్ళా? సరే, నీకు ఎట్లా అనిపిస్తుంది ఈరోజు న్యూ ఇయర్ రోజు పని చేపిస్తుంటే? హ్యాపీగా సంతోషంగా చేస్తున్నా, ఇప్పుడు వచ్చినా కదా తప్పదు. సరే, మళ్ళా రేపు కలుద్దాం. మధ్యాహ్నం వస్తా నేను మళ్ళా. మధ్యాహ్నం రాకపో, ఇలా దావత్ ఇవ్వాలి సాయంత్రం. మధ్యాహ్నం రాకపోతారా? అందుకే నేను నీకు రేపు కలుస్తా అంటున్నా, తప్పించుకొని దావత్. నువ్వు తప్పించుకొని కంటే రేపు నేను రాను మళ్ళా. నువ్వు ఇలా సాయంత్రం దావత్ ఇవ్వాలి, నాకు థమ్సపరా తాపియాలి. మంది తాగాను కదా, థమ్సప్ తాపియాలి. అది చిన్న ఖర్చే, చిన్నది కాదు, పెద్ద బాటిల్ కావాలి నాకు. ఏదో 5 లీటర్ల బాటిల్ దొరకదు, 2 లీటర్ బాటిల్ దొరుకుతాయి కదా, అది ఒక్కడే తాగుతా మళ్ళా. సరే, అవే పెగ్గులని తాగుతా. టిఫిన్ తిందాం పా మళ్ళా. ఇప్పుడు వద్దు, మధ్యాహ్నం తిందాం. సరే, రైట్ మంచిది, బాయ్.